అమ్మా ఏమైందమ్మా? అమ్మమ్మ ఇంటికి రమ్మన్నావు. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత పని అయిపోయిందే. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏటయిందంతా వేటే మా అన్నయ్య చచ్చిపోండే. ఎంత మంచోడో, సీమకు కూడా హాని చేసేవాడు కాదే. అవునా? అయినా దేవుడున్నాడే, అందరినీ మంచోళ్ళనే పట్టుకెళ్ళిపోతాండే. ఆపమ్మా. ఆ, ఎప్పుడు చూడు దేవుడు మంచోళ్ళని పట్టుకెళ్ళిపోయాడు అంటే మరి బతుకులందరూ బద్మాష్లా? ఆ? ఆ. అది కూడా నిజమే కదా. అదిగో సత్యము, అంబులెన్స్ లో శవం కూడా వచ్చేసింది. మీ అన్నయ్యకి 100 ఏళ్ళమ్మా. మీ అన్నయ్యకి 100 ఏళ్ళమ్మా. సత్యమూడికి 100 ఏళ్ళంతా పెట్టి నువ్వు అసలు ఏటో బతికెత్తవమ్మా. A few moments later. అమ్మా అమ్మా, ఇదిగో బోల్డంత చిల్లరా. ఎక్కడదమ్మా అంత చిల్లరా? ఏదైనా గుడిమెట్ల కూర్చున్నావా? కాదమ్మా, శవాన్ని తీసుకెళ్లేటప్పుడు పువ్వులు, నెయ్యిలు, చిల్లరి జల్లుతారు కదా. అవును వేస్తారు. అయితే ఆ చిల్లర మొత్తం ఏరుకొచ్చేసాను. అవునా? మరి అక్కడ వేస్తున్న పువ్వులు, నెయ్యిలు కూడా ఏర్పరచలేకపోయావమ్మా? అవునా అమ్మా? అవునే అవును. ఆ పువ్వులేమో దండ కుట్టుకొని తల్లో ఎట్టుకునేదానివి. ఆ నెయ్యిలేమో సాయంత్రం పూట టీ తాగుతావు కదా, అందులో వేసుకుని తినేదానివి. అయితే ఇప్పుడే వెళ్ళి ఏర్కొచ్చేస్తానే. వసే ఆగవే ఆగు. అంత నా కర్మ తల్లి, నా కర్మ. శవాల మీద చిల్లర ఏరుకునేదాన్న. అది తప్పే, అలా తీయకూడదే, ఏడకూడదే. వెళ్ళు, అది పడేసి స్నానం చేసి ఇంటికి రా, లేకపోతే కాలర్ కొడతాను. నా కర్మ తల్లి, నా కర్మ. శవాల మీద చిల్లర ఏరుకునేదానా.